రాశి అవుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటం అనేటటువంటిది వ్యయస్థానములో ఏర్పడుతోంది. మరి మేషరాశికి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహం ఎలాంటి ఫలితం ఇస్తుందంటే సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వృత్తిపరంగా శత్రువులు పెరుగుతారు. చంద్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే మానసిక అశాంతి పెరుగుతుంది. బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంటే వృధా ఖర్చులు ఉంటాయి. శని 12వ స్థానంలో ఉన్నాడు, అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు, ఖర్చులు కూడా ఉంటాయి. రాహువు 12వ స్థానంలో ఉన్నాడు, అజ్ఞాత శత్రువులు, వృధా ఖర్చులు పెరుగుతాయి. అంటే మేషరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి ఏం చేస్తోంది? పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే 6 గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి, ఏ ఒక్క గ్రహము కూడా యోగించటం లేదు. 6 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి మేషరాశి